హాయ్, నేను మీ డాక్టర్ రామ్ హరీష్ కొండూరి. పన్ను తీస్తే, ఎస్పెషల్లీ పై పన్ను తీస్తే కంటికి ఏమన్నా అవుతుందా అనే ఒక అపోహ కొన్ని సంవత్సరాల తరబడి, మేబీ మనమే ఎక్స్ట్రాక్షన్ పేషెంట్కి ఇంతకుముందు చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకోసారి ఇంకొక పన్ను తీయాల్సి వస్తే కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు. పై పన్ను తీస్తే కంటికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా? ఇది కామన్గా తరతరాలుగా జనాల్లో నాటుకుపోయిన ఒక అపోహ. కొంతకాలం కిందట డెంటల్ సైన్స్ పూర్తిగా ఎవాల్వ్ కాని సమయంలో జనాలకి ఒక అపోహ ఉండేది. సో ఎందుకనంటే పర్టికులర్ డెంటిస్ట్ ఆ ఊర్లో లేకపోవడం వలన, లేకపోతే క్వాక్స్ అంటే డెంటిస్ట్ కాని వాళ్ళు, లేకపోతే వేరే ఆ స్పెషాలిటీలో పూర్తి స్థాయి అవగాహన లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పుడు కొన్ని అపోహలు చెప్పారు. సో వాటిల్ని జనాలు పూర్తిగా నమ్మడం స్టార్ట్ చేశారు. ఎంత కాలం అని అంటే ఇప్పటికీ ఈ కాలంలో కూడా, ఈ రోజుల్లో కూడా పై పన్ను తీస్తే కంటికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే భయం ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, పై పన్ను తీస్తే కానీ కింద పన్ను తీసినా కానీ కంటికి ఏ రకమైన ప్రమాదం ఉండదు, అలానే మీ బ్రెయిన్కి ఏ రకమైన ప్రమాదం ఉండదు. మీ డెంటిస్ట్ కనుక నిజంగా తీయాల్సి వస్తుంది, పన్ను పనికి రాదు ఇంకా తీయించుకోండి అని చెప్తే దానికి సంబంధించి నొప్పి లేకుండా మీకు అనెస్థెటిక్ స్ప్రేస్ వచ్చాయి, అట్లనే జెల్స్ వచ్చాయి. అంటే ఇంజెక్షన్ నొప్పి కూడా కొంతవరకు తగ్గించేలాగా ముందు స్ప్రే చేస్తారు, అట్లనే జెల్ తోటి రాస్తారు. ఆ తర్వాత రాసిన తర్వాత ఇంజెక్షన్ చేసి తిమ్మిరి వచ్చిన తర్వాత పన్ను నొప్పి లేకుండా చాలా సునాయాసంగా తీయొచ్చు. థ్యాంక్ యూ.